2015-16 సంవత్సరంలో మనం ఏందో మనకు తెలియదు. మన ఆదాయం ఎంత ఉంటుంది రాష్ట్రానికి ఉండవలసినంత అవగాహన మనకు లేకుండే. కొత్త రాష్ట్రం కాబట్టి 15-16 సంవత్సరంలో మనకు ఒక లెక్క దొరికింది. దాని తర్వాత ఈ సంవత్సరం కూడా ఆర్థిక మంత్రి రాజేందర్ గారు నేను ఒక 6 నెలలు మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఓపిక వహించినాం. మన అదృష్టం ఏంటంటే మీ అందరికి నేను సంతోషకరమైన వార్త చెప్తా ఉన్నా. ఇంత కొత్త రాష్ట్రం మనం భారతదేశంలోనే అతి చిన్న వయసున్న రాష్ట్రం. మనం ఉద్యమం చేసినప్పుడు ఏదైతే వాదించినామో 100% అది నిజము అని తేలింది. ఇవాళ ఇండియాలో నంబర్ 1 గ్రోత్ 21% గ్రోత్ ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఆ లెక్క దొరికిన తర్వాత మన రాష్ట్రం ఏముంది, మన అన్ని కుటుంబాలు ఎట్లా పైకి రావాలి, అన్ని వృత్తి పని వాళ్ళు ఎట్లా పైకి రావాలి, అందరం కూడా ఎట్లా బాగుపడాలని చెప్పి గత 6 మాసాల నుంచి నేను ఈటెల రాజేందర్ గారు సంబంధిత మంత్రులు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మన ప్రజలకు ఏమేమి శక్తి ఉంది, ఏ శక్తి ఎవరి దగ్గర ఉంది అనే లెక్కలన్నీ కూడా తెప్పించినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కుటుంబాల లెక్క తెప్పించినాం, సర్వే చేసినాం. మీకు అందరికీ యాద ఉంటుంది. సమగ్ర కుటుంబ సర్వే అని తెప్పించుకున్నాం. ఎందుకోసం అంటే మనకు ఆశ ఉండే తెలంగాణ అయితే ఆర్థికంగా బాగుంటాం కాబట్టి మన వాళ్ళకు మనం బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు సర్వే చేసి రెడీగా పెట్టుకున్నాం. ఇవాళ సర్వే బాగా ఉపయోగపడతా ఉంది. నిన్న మనం ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 1,49,600 కోట్ల రూపాయలు. 2013-14లో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉండనో ఆ బడ్జెట్ కంటే కూడా ఒక 4,000 కోట్లు ఎక్కువ ఈ బడ్జెట్. అంటే మనం ఎంత ధనవంతమైన రాష్ట్రం, చాలా అద్భుతమైన రాష్ట్రం. ఇక ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితులలో మన వృత్తి పని వాళ్ళు, అది నేత కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, మన యాదవ సోదరులు కావచ్చు, మన గంగపుత్ర, ముదిరాజ్, బెస్తా చేపలు పట్టే సోదరులు కావచ్చు, కురుమ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఆర్యకట్క వాళ్ళు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, మన రజక సోదరులు కావచ్చు, వృత్తి పని చేసేటువంటి ప్రతి కులం కూడా ఈరోజు పైకి వచ్చి తీరాలి. దానికి అవసరమైనటువంటి అన్ని కులాలకు సంబంధించిన బడ్జెట్ను నిన్న మనం పెట్టుకున్నాం. యాదవ సోదరులకు 88 లక్షల గొర్రెలు తెచ్చి పంచిపెట్టబోతా ఉన్నాం. మన రాష్ట్రంలో కావు, రజక సోదరులు కూడా బ్రహ్మాండంగా నాయి బ్రాహ్మణ సోదరులకు గ్రామాలలో చెరువు కట్టకాన్నో చెట్టు కిందనో గుడి మీదనో గడ్డాలు గీసే పరిస్థితి ఉండద్దు. హైదరాబాదులో ఎట్లయితే సెలూన్స్ ఉంటాయో తెలంగాణ ప్రతి మారుమూల గ్రామంలో కూడా అటువంటి మంచి సెలూన్ ఉండాలి. ఆ విధమైనటువంటి 100% సబ్సిడీతోని ₹1,00,000 ఒక సెలూన్ చొప్పున 30,000 సెలూన్లు కూడా తెలంగాణ వ్యాప్తంగా మనం మంజూరు చేసుకుంటా ఉన్నాం. ఏ ఒక్కరిని కూడా మినహాయించం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఉన్నారు, గంగిరెద్దుల వాళ్ళు కావచ్చు, మేదర్ వాళ్ళు కావచ్చు, అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు, కుమ్మరి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వృత్తులు పోయి ఇలా కుండలేవుడు వండే పరిస్థితి లేదు. వాళ్ళని కూడా కాపాడుకోవాలి. ఈ విధంగా చేనేత కార్మికులు ఉన్నారు, చాలామంది చచ్చిపోయినరు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు అవసరం లేదు. ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన బడ్జెట్ బాగుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా పెట్టలేదు. చేనేత కార్మికుల కోసం ఈరోజు 1,200 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుకున్నాం. బ్రహ్మాండంగా వాళ్ళందరినీ సాదుకుంటాం. అన్ని కులాలు అందరూ కూడా అద్భుతంగా బతికేటువంటి బడ్జెట్ నిన్న పెట్టుకున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా మేమేం చేస్తామంటే నేను స్వయంగా కూర్చొని ఆ పక్కన హాల్ ఉంది కదా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఇట్లా అన్ని కులాలు కలిపి కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులం వాళ్ళని పిలిచి
డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకొని నేనే స్వయంగా కూర్చొని నేను ఆ సంబంధిత మంత్రి సంబంధిత సెక్రటరీ హెచ్ఓడీలు అందరం కూడా కూర్చొని ఈ డబ్బులు ఎట్లా వాడుకుందాం, ఏ పద్ధతిలో చేసుకుందాం, మత్స్య పరిశ్రమ ఎట్లా పెరగాలి, ఇంతకుముందు చేపలు పట్టే పద్ధతిలో ఇంతకుముందు గవర్నమెంట్లన్నీ బేగం బజార్ బ్రోకర్లకు అప్పగించారు మనం. ఇవాళ పరిస్థితి ఉండకూడదు. రాష్ట్రంలో ఉండే మొత్తం ప్రాజెక్టులు, మొత్తం చెరువులు, మొత్తం నదుల మీద కట్టేటువంటి బరాజులు అన్నిటి కూడా 45,600 చెరువులన్నీ కూడా మత్స్య కార్మికులకే హక్కులు ఉండే విధంగా మధ్యలో ఇంకెవరు లేకుండా ఎవరు అజమాయిషీ లేకుండా కొత్త చట్టం కూడా ఇదే అసెంబ్లీలో ఇప్పుడు జరిగే సమావేశంలో కొత్త చట్టం కూడా తెచ్చాం. మత్స్య కార్మికులందరికీ బ్రహ్మాండమైనటువంటి తీపి కబురు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని వేల కోట్ల రూపాయల సంపద మనం సృష్టించబోతా ఉన్నాం. యాదవ సోదరులు రేపు ఎటువంటి పేరు రావనంటే బాగా ధనికులైనటువంటి గొల్ల కుర్మలు ఎక్కడన్నారు ఇండియాలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పే పరిస్థితి రావాలి. బాగా ధనికులైనటువంటి చేపలు పెంచి చేపలు అమ్మే వాళ్ళు ఎక్కడన్నారంటే తెలంగాణ స్టేట్లో ఉన్నారనే మాట రావాలి. ఈరోజు బంగారు తెలంగాణ అంటే వట్టిగా స్వీట్గా మాట్లాడితే రాదు, కష్టం చేస్తే వస్తుంది, కష్టపడితే వస్తుంది. డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది. నేను మీ అందరితో ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నాను, మీరు నాతో పంచాయతీ పెట్టుకున్నారు, పని చేద్దామని అంటున్నారు, ఇంతమంది నన్ను కలవడానికి వచ్చిండ్రు. నాతో పెట్టుకోవడం అంటే నేను అనుకున్నట్టు మీరు తయారయ్యేదాకా నేను నిద్రపోను, మిమ్మల్ని పోనీ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. భారతదేశంలోనే బాగా రిచ్ గొల్లకుర్మలు, ధనకైన గొల్లకుర్మలు ఎక్కడంటే తెలంగాణ ఉన్నారు అనే పేరు వచ్చేదాకా మనం అందరం కలిసి పనిచేయాలి. అన్ని వర్గాల ప్రజలు ఆ విధంగా తయారు కావాలి. కాబట్టి దయచేసి నా ప్రార్థన ఏంటంటే మీరు ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి నోటు కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వవద్దు కూడా. ఒక్క రూపాయి అంటే 1 రూపాయి కూడా ఎవ్వరికి లంచం ఇవ్వద్దు. ఎక్కడికక్కడ సొసైటీలు పెట్టి మిమ్మల్నే చైర్మన్లుగా పెట్టి మినిస్టర్లు వచ్చి మీకు చూపెడతారు. ఎవ్వరికి లంచం ఇచ్చే అక్కర్లేదు, గవర్నమెంటే డైరెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఒక పావుల బిల్ల కూడా ఎవరికి కూడా ఎట్టి పరిస్థితులు లంచం ఇవ్వద్దు. బ్రహ్మాండంగా మనం అభివృద్ధి కావాలి. మీకు ఈజీగా లంచం ఇచ్చే అక్కర్ లేకుండా ఉండేటట్టే స్కీమ్ తయారు చేస్తారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు లంచాలు కూడా వాళ్ళకి ఇచ్చే అక్కర్లేదు, పైరేవీలు చేసే అక్కర్లేదు, ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం కూడా లేదు. ఇలా గవర్నమెంటే మీ ఇండ్ల ముందరకు వస్తుంది, ఆఫీసర్లు మీ ఇండ్ల ముందరకు వస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మొన్న మన యాదవుల దగ్గర భూమి ఉన్నదా లెక్క తీయమంటే యాదవులు మునుపు మండల ఆఫీస్కు తిరిగేది, కానీ ఇప్పుడు ఎంఆర్ఓలే వచ్చి యాదవుల ఇంటి ముందట్టుకు లెక్క రాసుకుంటా ఉన్నారు. అది మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. రేపు కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి అందరం కలిసికట్టుగా గట్టిగా పనిచేయాలి. మీరు మంది అనుకోకుండా ఎక్కువ మంది వచ్చిండ్రు, నేను అందరు కనబడలేకపోతున్నా, మీరు అన్నిదా భావించద్దు. అందరు కూడా సంతోషంగా ఉండి సుఖంగా మంచిగా పనులన్నీ చేసుకొని రాబోయే 2 ఏళ్లలో అద్భుతమైన ఫలితం రాబట్టాలి, అద్భుతమైన లాభాలు సంపాదించాలి, అందరు ధనికులు కావాలి. ఆ రకంగా అందరం కూడా ముందుకు పోదామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభం జరగాలని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ బాగుపడాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.